ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు. పరిపాలనా సౌలభ్యం కోసం అధికారులకు కేటాయించిన వెహికల్ ఫెసిలిటీలోనూ అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ వెహికల్స్ లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ నడిపించాలన్న సర్కార్ నిర్ణయాన్ని క్యాష్గా మార్చుకుంటున్నారు. ప్రభుత్వం కల్పించిన ప్రైవేట్ వెహికల్ ఫెసిలిటీపై వరంగల్ బల్దియా అధికారులు కన్నేశారు. ప్రైవేట్ వెహికల్స్ కు నెలకు ఇచ్చే 24,000 రూపాయలను అడ్డదారిలో జేబుల్లో వేసుకుంటున్నారు. ప్రభుత్వ వాహనాలను పక్కన పెట్టిన అధికారులు సిబ్బంది తమ సొంత వెహికల్స్ ను బినామీ పేర్లతో తిప్పుతున్నారు. ప్రైవేట్ వాహనాలుగా రికార్డుల్లోకి ఎక్కించారు. అవసరం ఉన్నా లేకపోయినా వెహికల్స్ ను అడ్డగోలుగా రన్ చేస్తూ సర్కార్ సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 32 కార్లు, 2 జీపులుంటే వీటిలో 20కి పైగా అధికారులు సిబ్బందివే. మరికొంతమంది అధికారులు సొంత వెహికల్స్లో తిరుగుతూ కార్పొరేషన్ నుంచి అద్దె వసూలు చేసుకుంటున్నారు. అంతేకాదు కమిషనర్ కారును రెంటుకు తీసుకొని వెహికల్ను యూజ్ చేయకుండానే డీజిల్ అద్దె చెల్లిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులను అప్పనంగా నొక్కేస్తున్న అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రతి నెల లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వాహనాలలో తిరగవలసిన అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారిలో పడేసి పాత వాహనాలను పక్కకు పడేసి వాళ్ళ బినామీ పేర్ల మీద వాహనాలు ఖరీదు చేసి సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెందవలసినటువంటి ఆదాయాన్ని వాళ్ళు పక్కదారి పట్టియడం అనేటువంటిది జరుగుతుంది. అద్దెకారుల బిజినెస్ లాభసాటిగా ఉండడంతో ఓ ఉన్నతాధికారి 2 కార్లను 2 ఏళ్లుగా కార్పొరేషన్లో పెట్టి అద్దె తీసుకుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు సొంత కార్లను పెడుతున్నారు. ఇలా ఏటా కార్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అఫీషియల్ వెహికల్స్ అంటే గవర్నమెంట్ వెహికల్ మాత్రం ఓన్లీ కమిషనర్ గారికి అండ్ అడిషనల్ కమిషనర్కి ఉన్నది. దాని తర్వాత వేరే వింగ్ ఆఫీసర్స్ ఎంతమంది అయితే ఉన్నారు అంటే డిప్టీ లెవెల్ వరకు మనకి అందరికీ ఒక్కొక్క కార్ ఇవ్వడం జరిగింది. కార్ ఎందుకు ప్రొవైడ్ చేశామంటే పని తొందరగా కావడానికి, వాళ్ళకి ఏదైతే క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడానికి అందరికీ ఇవ్వడం జరిగింది. అద్దె వాహనాలపై అధికారులను ప్రశ్నిస్తే మాత్రం సమాధానం వేరేలా చెప్తున్నారు. బల్దియాలో ఉన్న ప్రైవేట్ వెహికల్స్లో అధికారులకు సంబంధించినవి లేవంటూ తప్పించుకుంటున్నారు.